మనం జాయినింగ్ అయ్యేటప్పుడు ఏమైనా అమౌంట్ అయితే పే చేయాలని చెప్పేసి 4 days ట్రైనింగ్లో మనకి ఏ విధంగా నేర్పిస్తారంటే ట్రైనింగ్లో ఏ విధంగా వెళ్తామంటే సో వర్క్ స్టార్ట్ కావడానికి మనకు సుమారు అనేది ఒక అమౌంట్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది అంటే ఏమైనా మనం లీవ్ లాంటి ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పేసి దీంట్లో అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఆ త్రూ ఎవరైతే వెళ్తారో వాళ్ళకే అయితే వర్తిస్తుంది. వేరే త్రూ మీరు వెళ్ళి సో మేము అమౌంట్ అయితే ఇంకా మాకు ఇంత అంటున్నారు అని చెప్పేసి అనడం, అదే కాకుండా మీరు ఇంటర్లో ఫెయిల్ అవ్వడం, అదే కాకుండా ఇంటర్వ్యూ పాస్ అయిపోయినా కానీ ట్రైనింగ్లో ఫెయిల్ అవ్వడం, ఇలాంటివి జరిగితే మాత్రం నాకు సంబంధం లేదు. ఫస్ట్ అనేది మనం జాయినింగ్ అయ్యేటప్పుడు మనం 1500 అని పే చేస్తాము. ఆ 1500 దేనికంటే మనకు అర్బన్ కంపెనీ అనే 2 టీషర్ట్లని వస్తుంది. అదే కాకుండా మన పైన ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే మనకు హైదరాబాద్లో మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి మనకు అడ్రస్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో అంతా అయిపోయిన తర్వాత మనకు ఒక స్కిల్ ఇండియా సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో అందుకోసం అనేది మనం 1500 అని పే చేస్తాము. ఈ 1500 పే చేసిన తర్వాత సో మనకు ఒక 4 days అయితే ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ 1500 కూడా మీరు పే చేసేది ఇంటర్వ్యూ అనేది పాస్ అయిపోయిన తర్వాత. సో ఈ అమౌంట్ కూడా ఎవరి హ్యాండ్ క్యాష్ లాంటి ఎవరి చేతిలో అనేది ఇయ్యరు అండ్ ఎవరికైనా ఫోన్పే లాంటిది ఏం చేయరు. సో మీకు మొబైల్లో అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఇస్తారు, మీ ఐడి అనేది క్రియేట్ చేస్తారు. సో దాని తర్వాత మీ యాప్లోనే మీరు అనేది 1500 అనేది పే అనేది చేయడం జరుగుతుంది. ఈ 1500 కూడా రిఫండబుల్ అమౌంట్. ఒకవేళ మీరు 4 రోజులు ట్రైనింగ్కి వెళ్ళినా కానీ సో ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అనేది మీరు ట్రైనింగ్లో ఫెయిల్ అయిపోయినా కానీ సో లేదు మీరు 4 రోజులు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత మీకు నచ్చలేదు నేను రిటర్న్ వెళ్ళిపోతా అనుకున్నా కానీ సో ఈ 1500 రూపీస్ అనేది మీకు రీఫండ్ రావడం జరుగుతుంది. సో ఈ 1500 నుంచి 50 రూపీస్ అనేది కట్ అయ్యి మిగతా 1450 రూపీస్ అనేది మీ అకౌంట్కి అనేది క్రియేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. లేదు మీరు యథావిధంగా పాస్ అయ్యి సో మీరు ట్రైనింగ్ అనేది 4 days ఉంటుంది కదా, 4 days ట్రైనింగ్లో మనకి ఏ విధంగా నేర్పిస్తారంటే అంత స్టెప్స్ వైజ్గా మనకు క్లీనింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికి మిషనరీస్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ కెమికల్ దేనికి యూజ్ చేయాలి, ఎంత మోతాదులో ఏ కెమికల్ వాడాలి అని చెప్పేసి మీకు పూర్తి క్లారిటీగా అనేది నేర్పిస్తారనమాట. సో 4 days ట్రైనింగ్లో 4 days ట్రైనింగ్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ప్రాక్టికల్స్ అయితే జరుగుతుంటాయి అనమాట. అంటే నోట్బుక్ పెన్ అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మనకు క్లాసెస్ ఉంటాయి కాబట్టి. ట్రైనింగ్లో ఏ విధంగా వెళ్తామంటే సో వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూలో అనేది మనకు ట్రైనింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మనకు ఎంత కూడా ప్రాసెస్ జరగడానికి సుమారు 1 week అయితే పడుతుంది అనమాట. అంటే ఫస్ట్ అనేది మనకు ఇంటర్వ్యూకి అయితే 1 day, సో 1 dayలో అయిపోవచ్చు అండ్ హాఫ్ అన్ అవర్ 1 hourలో కూడా అయిపోవచ్చు అనమాట. బట్ 1 day సుమారు లెక్క పెట్టుకుంటే అండ్ 4 days ట్రైనింగ్ అంటే 5 days ఉంటుంది. అండ్ 1 day అనేది షాడోయింగ్కి వెళ్తాం. షాడోయింగ్ అంటే ఆల్రెడీ ఎవరైతే సీనియర్ పార్ట్నర్ ఉంటారో సో అతనితో పాటు అనేది ఒక రోజు అయితే వెళ్తాం అనమాట. సో ఆ రోజు అనేది వెళ్తాము. సో దాని తర్వాత రోజు అనేది మనకు ఎక్విప్మెంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకు కిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ కిట్ అనేది ఏ విధంగా వస్తుందంటే సో మన 4th day రోజు అనేది మనం 4వ రోజు అనేది మనకు 3500 కానీ 3400 రూపాయలు కానీ మనం పే చేయాల్సి వస్తుంది. లేదు మీ దగ్గర అమౌంట్ ఫుల్ అమౌంట్ ఉంటే 15,000 కానీ 16,000 కానీ పే అయితే చేసుకుంటారు. లేదు మీ దగ్గర ఫుల్ అమౌంట్ లేదు అనుకుంటే మీరు 3,400 రూపీస్ అనేది పే చేస్తారు. అమౌంట్ మనకి ఎక్విప్మెంట్ కోసం, మిగతా రిమైనింగ్ అమౌంట్ అనేది లోన్ ప్రాసెస్ అవుతుందన్నమాట. సో ఈ ఎక్విప్మెంట్ రాగానే మనం వర్క్ అనేది స్టార్ట్ అయిపోతాము. సో వర్క్ స్టార్ట్ కావడానికి మనకు సుమారు అనేది ఒక 5 to 7 days కానీ 6 days కానీ పడుతుంది. వర్క్ కానీ వెళ్తూ ఉంటారు. ఎవ్రీ 2 days అనేది అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఆ అమౌంట్ కూడా ఏ విధంగా వస్తుందంటే ఒక్కొక్క వాష్రూమ్కి అనేది 300 నుంచి 400 చొప్పున అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్క వేళ అవి మీరు ఒకటే లీడ్లో మనకు ఒకటే వాష్రూమ్ వచ్చిందనుకోండి మీకు 400 రూపీస్ అనేది 450 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అదే కాకుండా ఒకటే లీడ్లోని 2 వాష్రూమ్ వస్తే మీకు ఒక్కొక్క వాష్రూమ్కి 350 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అదే కాకుండా ఒకటే లీడ్లో 3 వాష్రూమ్ వస్తే మీకు ఒక్కొక్క వాష్రూమ్కి అనేది 300 రూపీస్ 320 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో అదే కాకుండా సో ఒకటే లీడ్లో మనకు 4 వాష్రూమ్ కనుక మీకు వచ్చినట్టయితే ఒక్కొక్క వాష్రూమ్కి అనేది మీకు 290 రూపీస్ లేదా 350 రూపీస్ 320 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో దీని ప్రకారంగా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే సో మీకు రోజుకి అనేది సో మీకు 4 నుండి 8 వాష్రూమ్ వరకు ఇస్తారు. సో అందుకోసం మనకు పర్ డే ఎర్నింగ్ అయితే 1500 నుంచి 2,500 రూపీస్ వరకు అయితే మనకు అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఎర్నింగ్ అయినప్పుడు మనకు పర్ 2 daysకి అయితే 3,500 నుంచి 4,000 రూపీస్ వరకు అయితే ఎర్నింగ్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎర్నింగ్ చేసుకుంటే మంత్లీ వచ్చేసరికి 30,000 నుంచి 50,000 60,000
40,000 అలా అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. అదే కాకుండా దీంట్లో అయితే ఏమైనా మనం లీవ్ లాంటివి ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ విషయానికి వచ్చేసరికి అయితే లీవ్ అయితే తీసుకోవచ్చు. ఆ లీవ్ కూడా మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే సాటర్డే సండే తప్పించి మిగతా డేస్లో అంటే మండే నుంచి ఫ్రైడే వరకు అయితే మీరు లీవ్ అయితే ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట. సో వీక్లీ అయితే మనం కంపల్సరీ 4 days అయినా మనం వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. అదే కాకుండా అయితే ఇప్పుడు మనకి ఏ విధంగా సాటర్డే సండే ఎందుకు చేయొద్దంటే ఎక్కువ అయితే సో రిచెస్ట్ పర్సన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఆ టైంలో అనేది లీవ్లో ఉంటారు. సో అందుకోసం ఎక్కువ మనకు ఆర్డర్స్ అది అంటే ఎక్కువ బుకింగ్స్ వస్తాయి అన్నమాట. సో అందుకోసం మనం వర్క్కి అనేది వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే కూడా మనం లీవ్ అయితే సాటర్డే సండే కూడా తీసుకోవచ్చు. ఓకే, దీంట్లో అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ మంత్ మొత్తం కూడా మీరు ఆ క్యాలెండర్ని ఆన్ పెట్టుకున్నారు. సో అయినా కానీ మీకు లీవ్స్ అనేది ఎవి రాకున్నా కానీ కంపెనీ నుంచి అయితే 25,000 రూపీస్ అయితే గ్యారెంటీ అయితే ఉంటుంది. ఓకేనా, ఏదైనా స్విగ్గీ జొమాటో లాంటి చాలా కంపెనీస్లో కానీ మనకు గ్యారెంటీ అయితే ఉండదు కదా. సో దీంట్లో అయితే గ్యారెంటీ అయితే ఉండడం జరుగుతుంది. సో